హలో నమస్తే గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రోజా పూల స్వాగతం. అదేంటి అంటే నేను స్టూడియోకి వస్తుంటే ఆ పక్కన బోల్డ్ అన్ని రకరకాల వెరైటీస్ రోజా పూలు పెట్టారనమాట. సో వాటిని చూడగానే ఎందుకో మైండ్ మై 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 మర్చిపోయింది. గులాబీ పూలు చూస్తే అదొక ఫీలింగ్ కదా. అంటే నేను ఇవాళ ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చాను. అంటే దానికి నువ్వేమైనా పేపర్ లీక్ అయిందా లేకపోతే నువ్వు కావాలనే నీకు ఆ ఎక్స్పీరియన్స్ అయిందా అర్థం కావట్లేదు నాకు బేసిక్ గా. అంటే ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు? అంటే నేను ఇవాళ చేయబోయేది ఒక డిఫరెంట్, అసలు ప్రపంచంలో ఈ కాఫీని ఎవరు చేసుకోలేదేమో ఇప్పటి వరకు. అవునా? అయితే చేయబోతున్నాను. అయితే వద్దంట, సరే భార్గవ్కి వద్దంట, మీకు చేసి చూపిస్తాను నేను. సో అదేంటంటే గులాబీ రేఖలతో కాఫీ. ఓకే, రోజు అనగానే రోజు వద్దు అంటే రోజు తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నా. అంటే కరెక్టే, నువ్వు మాట్లాడితేనే తట్టుకోలేను, నువ్వు పాడితే ఇంకా నాకు బీపీ వచ్చేస్తుంది. అసలు నేను పాడితే లోకమే పాడదా. సరే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. పద. ఏంటి ఇప్పుడు రోజా పూలతో కాఫీ? అవును, రోజా పూలతో కాదు బాబు, రోజా పూల రేఖలతో కాఫీ. ఓకే, సో పూలలోంచి వచ్చేవే కదా రేఖలు. అంతే, గులాబీ పూల రేఖలతో కాఫీ. అంతే. ఎలా తయారు చేయాలి చెప్తాం. సో గులాబీ రేఖలతో కాఫీ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కదా వినడానికి. అంటే ఇప్పుడు గులాబీ రేఖలు అంటే మా గురువు గారు గులాబీ రేఖలతో కాఫీ తీస్తున్నారని నేను చెప్పాలి అని ఇందాక నుంచి ప్రెస్ చేసి నొక్కు ఒక్కడిస్తున్నా, నాకు అర్థమైంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కానీ దానికంటే ముందు ఏమేం కావాలో చెప్తాను. పాలు, కాఫీ పొడి, పంచదార, యాలకులు, గులాబీ రేఖలు కొంచెం ఎండినవన్నమాట. అవి మన మార్కెట్ లో కూడా దొరుకుతాయి, బయట ఆరబెట్టుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది రోజ్ వాటర్. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? నీ అద్భుతమైన చేతులతో స్టవ్ వెలిగించు. అయితే అద్భుతమైన చేతులు కదా, మామూలు చేతులు అయితే నాకు ఇచ్చే నావే. ఓహో, ఈ మధ్య చేతులు అద్భుతంగా తయారైనాయి. పాలు వేయాలా? పాలు ఇది సరిపోదు కాబట్టి ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసుకురావచ్చు. ఓకే, ఫ్రిడ్జ్ లో పాలు పెట్టినప్పుడు ఫుల్ గా పెట్టచ్చు కదా, ఇంత తక్కువ పెడితే ఎలా? అంటే నీ చేత నేను పని చేయించుకో. నేను వేస్తా. కరువుగా నిండుగా వేయి, మనం పాల కరువులో లేవు. మీ ఇంట్లో 10 లీటర్లు పాలు పెట్టుకున్నట్టు బౌల్లో సగం పాలు పెట్టుకొని ఫుల్గా ఏమంటే ఎలా వేస్తామండి? అంత తక్కువగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా మొత్తం తీసి వేసేయాలన్నమాట. ఫీల్ రాదు, అలా ఫ్లోలో వేస్తే అదొక ఫీల్ వస్తుంది. ఓకే, పాలు వేసాం. ఫీలో ఏం పాడో. సరే, ఇవి కొంచెం మరగాలి. మరగాలంటే మూత పెట్టాలి. కానీ మూత పెడితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూసుకోవాలి. రాసలు బాగానే ఉన్నాయి కానీ పని కానీ మరిపోయి ఉండొచ్చు. నేను కానీ ఒక మంత్రం కానీ వేసానంటే ఫాస్ట్గా మరగాలి. లేదు అలా అస్తమానం మంత్రం వేసాను అని చెప్పి తీసే మూత తీసి చూస్తే ఎందుకు మరుగుతుంది? యాక్చువల్గా అది మీ అలవాటు కదా అని నేను చూస్తున్నా. అదే నా అలవాట్లన్నీ నువ్వు నీ అలవాట్లు చేసుకొని ఎందుకు గులాబీ నాకే పంచులేస్తున్నావు చూస్తా. ఎందుకు గులాబీ రేకులతో కాఫీ తయారు చేయాలి అనిపించింది? అంటే రోజు మనం అందరికి బాగా తెలిసిన కాఫీ చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాను. నేను ఎప్పుడు కూడా నా వర్క్ లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి థాట్స్ అన్ని వస్తుంటాయి అనమాట ఖాళీ సమయాల్లో. అరే రేపు ఎలాంటి కాఫీ తయారు చేయాలి, రేపు ఎలాంటి కాఫీతో భార్గవ్ దగ్గర మార్క్స్ కొట్టేయాలి అని చెప్పి నేను బాగా ఆలోచిస్తుండి దయచేసి మార్క్స్ ఆలోచించొద్దు. ఓకే, పాలు సలసల 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 మరుగుతూ మరిగే. కరెక్టే. సో దీన్ని సిమ్ లో పెట్టి ఒక స్పూన్ ఇవ్వు. అంటే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. అసలు స్టవ్ వెలిగించుకోకుండా నేను కానీ మంత్రం వేసానంటే మరి. సరే, నువ్వు మంత్రం తర్వాత ఎద్దు కానీ స్పూన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి స్పూను పెద్ద ఏదో మా భార్గవ్ తోతున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఏంటి వేయచ్చు? కాఫీ పొడి. పిసినారితనం కొంచెం కంజూస్ తనం అనేది ఉంటుంది చూస్తారా, తగ్గించు. ఓకేనా? ఓకే, సాటిస్ఫైడా? ఇంకొంచెం వేసేనా? ఓకే. అంటే స్ట్రాంగెస్ట్ మనుషులు స్ట్రాంగ్ గా కాఫీలు తాగుతుంటాం. అంతే. షుగర్ చూసారా, పాలు నేను ఎంత ధారాళంగా వేసాను. ఓకే, చాలు, షుగర్ చాలు. పాలు కాచిన తర్వాత దాంట్లో కాఫీ పౌడర్ వేసాం, పంచదార వేసాం. ఇక్కడ నేను ఒక మ్యాజిక్ చేస్తా, మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఏంటి? సో ఆ ఫ్లేవర్ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోకుండా ఆ బయటికి వచ్చి ఉండాలంటే సో అవి ఇందులో ఏంటి, ఇలాచీలు మొత్తం ఒలిచేసి వేయాలి. అలా ఒలవకుండా కూడా వేసుకోవచ్చు, అంటే ఒలిస్తే ఇంకా ఎక్కువ వెళ్తుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది. సో నాకు ఈ ఇలాచీ అంటే యాలకులు ఇలా ఒలుస్తుంటే ఒక మంచి చిట్కా ఒకటి గుర్తొచ్చింది.
అల్లం పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు తీసి ఎండబెట్టేసి, ఇలాచీలు మీరు వాడుతూ ఉంటారు కదా, ఇలాచీ దేంట్లో అన్న వాడినప్పుడు ఆ పై తొక్కలు ఒలిచేసి అల్లం పొట్టు ఇలాచీ పొట్టు ఎండబెట్టుకొని మీ టీ పౌడర్లో కానీ కాఫీ పౌడర్లో కానీ వేసి పెట్టుకొని ఉంటే ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ అనిపిస్తుంటుంది కాఫీ తాగినప్పుడు. అది చాలా. సో రోజా పూలు కూడా సో డైరెక్ట్గా ఒక క్లాత్ కట్టుకొని క్లాత్లో వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా గులాబీ రేఖలు అంటారు వీటిని, పూలు పూలు అని చెప్పి. అదే గులాబీ పూల రేఖలు. పూలు లేకుండా రేఖలు ఎక్కడి నుంచి వస్తాయండి? వస్తాయి. సో దీన్ని ఇలా పెట్టి ఇలా మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ దిగిపోద్ది లోపలికి. పొంగకుండా మీరు మేనేజ్ చేసుకొని పెట్టుకోవాలి, ఇలాగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ ఆ గులాబీ రేఖల్ని దాంతోపాటు ఇలాచి యాలకుల్ని ఒలిచి పైన వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం లోపలికి దిగిపోయింది. సో ఆ ఆవిరికే మొత్తం ఫ్లేవర్ అంతా కింద దిగిపోయింది. ఓకే, స్టవ్ ఆపేసాను, ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? సో నెక్స్ట్ దీన్ని మనం ఒక కప్ లో సర్వ్ చేసుకుందాం. అంతేనా? అంతే. ఓ మై గాడ్, నేను ఎప్పుడు కాంప్లికేట్ చేయను, చాలా సింపుల్ గా చేస్తాను. నీలాగా పెద్ద పెద్దగా చేయను నేను. పొగడ్డం మొదలు పెడితే పొగిడించుకోవడానికి చాలా చాలా రెడీగా ఉంటుంది. సో ఓకే, ఇది తీసేస్తున్నా ఎందుకంటే ఈ ఫ్లేవర్ మొత్తం దిగిపోయింది కాబట్టి దీనికి అక్కర్లేదు. ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఈ కాఫీని కప్స్ లో సర్వ్ వడబెట్టుకుందామా? వడబెట్టుకోక్కర్లేదు యాక్చువల్లీ, డైరెక్ట్ వేసేసుకోవడమే. ఓకే, ఎందుకంటే మనం పైనుంచే పెట్టాం కాబట్టి ఫ్లేవరే దిగింది. అసలు అయితే డైరెక్ట్ వేసేసారు అంటే అప్పుడు మీరు వడపోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఓకే, గులాబీ పూల నుంచి వచ్చిన రేఖలతో తయారు చేసిన కాఫీ నెక్స్ట్ ఇంకా అవ్వలేదు, ఇంకా రోజ్ వాటర్ వెయ్యాలి, స్పూన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు రోజ్ వాటర్. ఆల్రెడీ రోజా పూల రేఖలు వేసాం, మళ్ళీ రోజ్ వాటర్ ఏంటి? ఊరికే ఎసెన్స్ కోసం. ఓకే, చెప్పానుగా కొత్త రకమైన కాఫీ మీకు, ఒక స్పూన్ వేసిన కాఫీ నాకు. ఓకే, అయిపోయిందా మొత్తం కాఫీ రెడీయా? సో రెడీ అయిపోయింది. వావ్, బ్యూటిఫుల్. సో ఎంతో యమ్మీగా ఉండే గులాబీ రేఖలతో కాఫీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. గులాబీ రేఖలతో కాఫీకి కావాల్సిన పదార్థాలు: యాలకులు 1 కప్పు, గులాబీ రేఖలు 1 కప్పు, పాలు 1 కప్పు, కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, చక్కెర 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ 1 కప్పు. గులాబీ రేఖలతో కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్ లో పాలు వేసి కొంచెం మరిగించుకుని కాఫీ పొడి, పంచదార కూడా వేసుకుని ఇంకాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత స్ట్రైనర్ లో యాలకులు, గులాబీ రేఖలు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ కప్ లోకి తీసుకుని రోజ్ వాటర్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గులాబీ రేఖలతో కాఫీ రెడీ. సో చూసారు కదండి, గులాబీ రేఖలతో కాఫీ ఎలా తయారు చేసుకోవాలో అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో బాగా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓ గ్రీన్ గ్రీన్. హలో, అంటే నీకు గుర్తుందా మర్చిపోయావా అని టెస్ట్ చేస్తున్నాను. ఆహా, గులాబీ ఫ్లేవర్ లోపలికి వెళ్ళి ఆ సువాసన అలా బయటికి వస్తూ, ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత అంటే ఆ ఫ్లేవర్ ఎదుటి వాళ్ళకి వెళ్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఉఫ్ అంటే నీకు నీ ఫ్లేవర్ ఇక్కడికి వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మీ దగ్గర అన్ను ఎవరైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు వాళ్ళ దగ్గరికి సరే పని కానీ అలా ఓకే ఓకే పని కానీ నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ ఏంటి? టిఫిన్ గురించి మాట్లాడాలి కదా. ఈ వారం మనం మొత్తం మొలకెత్తిన మెంతులతో అద్భుతాలు సృష్టిస్తున్నాం కాబట్టి సో మొలకెత్తిన మెంతులతో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేసి పొంగల్ తయారు చేయబోతున్నాం. బాగా కష్టపడుతున్నట్టున్నావు. ఓకే, తినడానికి మీరు కూడా కష్టపడతారు కానీ ఇష్టపడుతూ. ఓకే, అవునులే, కష్టపడుతూనే తింటానులే ఎప్పుడు నీవి. ఓకే రెడీ. ఓకే, వచ్చేసేయండి. మొలకెత్తిన మెంతులతో సగ్గుబియ్యం పొంగలి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. నూనె తీసుకున్నాం, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు అండి గురుగారు, ఎండుమిరపకాయలు, మిరియాలు. సో మెంతుల్ని మనం నానబెట్టుకుని క్లాత్ లో కట్టుకుంటే ఇలా మొలకలు వస్తాయి. సో మొలకెత్తిన మెంతులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. సో ఇంగువ వాడితే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పర్టికులర్ గా ఈ వంటకాల్లో ఇంగువ వాడుతున్నాం. అలాగే బెల్లం తురుము, ఎందుకంటే మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి. కారం, రసం పౌడర్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ రసం పౌడర్ మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో చింతపండు నానబెట్టి పెట్టుకొని రసం తీసేసుకోవచ్చు. ఉప్పు.
సో పెసరపప్పును ముందే మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి, అలాగే సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి, కొత్తిమీర. ఓకే, సో పొయ్యి అంటించేస్తే స్టవ్ అంటించుకొని ఈ మూత పక్కన పెట్టుకొని గోల్డ్ డ్రాప్ నూనె తీసుకున్నాం, స్పూన్ నీట్గా ఉండడం కోసం మనం స్పూన్ వేస్తున్నాం, లేదంటే ఇలా కప్పుతో కూడా వేసేసుకోవచ్చు. ఒక ఇంకొంచెం వేయచ్చు, 3-4 స్పూన్ల నూనె తీసుకొని నూనె కొంచెం మరిగితే మిగతా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ముందు తాలింపు పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో నూనె మరిగిన తర్వాత సో తొందరగా మరగాలి అంటే ఇలా మూత పెట్టుకుంటే తొందరగా మరుగుతుంది, టైం సేవ్ అవుతుంది, దాంతోపాటు మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనేది మీ ఉద్దేశం, అంతే కదా? అందరి ఉద్దేశం కూడా. సూపర్. ఈ మధ్య మీలో కూడా కొంచెం తెలివితేటలు బయటకు వస్తున్నాయి. అంటే మీ శిష్యురాలు కదా ఈ మధ్య. రివర్స్ అయ్యారేంటి, తిడుతున్నారా? కొంచెం ఆవాలు వేసుకుందాం, ఆవాలతో పాటు శనగపప్పు. చిన్నప్పుడు నాకు శనగపప్పులో 2-3 రకాలు ఉంటాయంటే తెలిసేది కాదు. ఏంటా 2-3 రకాలు చెప్పు? వేపిన శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఇంకా 2 కలిపితే 3వ శనగపప్పు. అబ్బా, ఎందుకు భార్గవ్, ఎలా భార్గవ్? చిన్నప్పటి నుంచి అంతే నేను. ఏంటి అది ఆగి కొంచెం వేగనివ్వచ్చు కదా దాన్ని కలిపేస్తే. దీన్ని ప్రశాంతంగా ఉండని. ఓకే, ఇప్పుడు దూరం జరగండి, ఫేస్ దూరం అలా పెట్టుకోండి. నీలాంటి వాళ్ళు దగ్గర పెడతారు చూసారా, చిట్టుపట్లు ఆడుతాయి, అందుకే నేను ముందే చెప్తున్నా. సో కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఆ తర్వాత ఇవి కూడా కొంచెం చిట్టుపట్లు ఆడుతూనే ఉంటాయి. సిమ్లో పెట్టేసుకొని మిరపకాయలు ముందే మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం, అవి వేసుకున్నాం. తర్వాత మిరియాలు. సో పొంగల్ అనేసరికి మిరియాలు డెఫినెట్గా వేస్తుంటాం. ఇది సో కొంచెం ఘాట్ అయితే ఎక్కువ, లేదంటే తక్కువ. మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఏదేమైనా మిరియాలు, పచ్చిమిరియాలు వేసుకోవడమే మంచిది పొంగల్కి. మెంతులు ముందే నానబెట్టుకొని మొలకలు వచ్చే వరకు చాలు వేసుకున్నాం. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకొని, ఇలా సన్నగా కట్ చేసుకోకూడదు, ఇలా క్యూబ్ షేప్లో ఎలా కట్ చేసుకోవచ్చు. అంటే మరీ చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఎగిపోతుంటాయి. అవును, ఇంకొంచెం వేయచ్చుగా ఉల్లిపాయలు, ఎందుకు అంత కక్కుర్తి అని కాదు. సో ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులో వేస్తాం అనమాట. సో ఇంగువ స్పూన్ ఇవ్వండి. నేను చిటికెడు వేస్తాను కదా, చిటికెడు. ఎందుకంటే చెయ్యి పెట్టిన తర్వాత చెయ్యి మొత్తం ఇంగువ వాసన వస్తుంది, అందుకే నేను స్పూన్తో వేస్తుంటా. మా గురువుగారు చేత్తో వేస్తారు, పర్వాలేదు, కొంచెం డిఫరెంట్ కాబట్టి మనిషి. ఓకే, సో కావాల్సినంత ఉప్పు చేత్తో వేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం వేయచ్చు. ఉప్పు కావాల్సినంత వేసుకున్నాం. 1 స్పూన్ ఇవ్వరా. సిమ్లో పెట్టుకుంటే అన్నీ నెమ్మదిగా అలా వేగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోవచ్చు. సో తర్వాత రసం పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సాంబార్ పౌడరు, రసం పౌడర్ వేరువేరుగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది రసం పౌడర్. కావాలంటే రసం పౌడర్, సాంబార్ పౌడర్ ఇంట్లో కూడా కొట్టుకోవచ్చు అనమాట మనం. ఇంట్లో కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు కావాలంటే. సో ఇది మెంతులది కాబట్టి కొంచెం చేదు ఉంటాయనే ఉద్దేశంతో మనం కొంచెం బెల్లం సరిపోతుంది, కొంచెం బెల్లం వేసుకుందాం. సో ఇక్కడ చింతపండు ముందే మనం నానబెట్టుకున్నాం, గట్టిగా పిండాలేమో. దాన్ని గుజ్జు వచ్చేలా, అంటే మరీ పల్చగా రసంలా కాకుండా గుజ్జు వచ్చేలా ఆ గుజ్జుని అందులో అలా మొత్తం వేసేయచ్చు. పిండేసుకుంటే ఇంకొంచెం సో రసం అందులో వెళ్ళిపోద్ది. ఇంకొకటి ఏంటంటే చింతపండు వేసుకునేటప్పుడు పులుపుకి సరిపడా, అంటే కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు. సో దానికి సరిపడా మనం వేసుకోవాలి చింతపండు. కొంచెం మొత్తం వేసేసుకున్నాం. ఓకే, ఇది మొత్తం అలా కలుపుతూ ఉంటే, సో సిమ్లో పెట్టి కొంచెం అలా కలుపుతూ ఉందాం. కలుపుతూ ఉండండి, లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, సో నేను ఇలా కలుపుతూ ఉంటాను, భార్గవ్ బ్రేక్ తీసుకుంటాడు. ఓకే, సో మూత పెట్టండి, మగ్గుద్ది. ఇది కొంచెం మగ్గాలి. ఓకే, సో ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు సాధారణంగా మనం మెంతులు, అంటే అది మొలకెత్తిన మెంతులు వేసాం దీంట్లో. సో ఉదయం లేచిన తర్వాత మార్నింగ్ టైంలో ఈ మొలకెత్తిన మెంతులు అవి తినడం చాలా మంచిది.
సో ఆరోగ్యానికి. సో అందుకే అంటే మొలకెత్తిన మెంతులు డైరెక్ట్గా తినాలంటే చేదుగా ఉంటాయి కాబట్టి ఇలా రకరకాల పదార్థాలు మిక్స్ చేసి వండుకోవడం. అండ్ ముఖ్యంగా పొద్దున పూట తినడం కూడా చాలా మంచిది. అండ్ ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఎండుమిరపకాయలు వేసుకున్నాం, కారం కూడా వేసుకున్నాం. సో నాకు ఒక చిట్కా గుర్తొచ్చింది. ఎప్పుడైనా ఇలా అంటే కారం ఎక్కువైంది అనుకోండి, సాల్ట్ ఎక్కువైతే కూరలో సాల్ట్ తగ్గించుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. ఒకవేళ కారం ఎక్కువైపోతే కూరలో కానీ వేరే పదార్థంలో ఎక్కువ కారం అయిపోతే 1 కానీ 2 కానీ టమాటాలు తీసి అందులో వేసేస్తే కారం అనేది తగ్గిపోద్ది అనమాట. సో టమాటాలు వేసి ఎప్పుడైనా కారం ఎక్కువ వేసేస్తే, మేము ఇప్పుడు కరెక్ట్గా సమానంగానే వేసాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు పెసరపప్పు మనం ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాం. ఆ నానబెట్టుకొని పెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాం. సరిపోద్ది, అంటే ఎక్కువ నానబెట్టాం కానీ మరి ఎంత మోతాదు అనేది తెలియదు కాబట్టి. సో ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాం. ఆ సగ్గుబియ్యం కూడా దాంట్లో కలిపేస్తాం. ఓకే, సరే ఆ స్పూన్ ఇస్తే మొత్తం అంతా అయ్యేలా ముందు ఆల్రెడీ ఆ స్పైసీగా మసాలా ఉంది కాబట్టి అవన్నీ మిక్స్ చేసి ఒకే ఫ్లేమ్లో బాగా కలిసేలా పెట్టుకుంటే మగ్గుతాయి. సో పొంగలి రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. పొంగల్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్, ఇష్టం కూడా ఉంటుంది. సో దీంట్లో పర్టికులర్గా ఈ పొంగల్లో మెయిన్ సోర్స్ సో మొలకెత్తిన మెంతులు కాబట్టి అది మనకి చాలా మంచిది. కాబట్టి అసలు ఇందులో మొలకెత్తిన మెంతులు వేసామని చెప్పకుండా కూడా ఈ డిష్ అందరికీ పెట్టచ్చు. ఆ తర్వాత అనిపిస్తుంటుంది వాళ్ళకి కొంచెం చేదుగా, పుల్లగా, తీగా, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ మనం యాడ్ చేసాం కాబట్టి. ఇందులో పులుపు ఉంది, చేదు ఉంది, తీపి ఉంది, కారం ఉంది. సో అది అలానే వదిలేస్తే కొంచెం మగ్గిపోద్ది. ఇది మొత్తం వేసేసి సో ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం. కొంచెం మగ్గితే ఇంకా చాలా బాగుంటుంది. మగ్గేలోపు కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, సో మగ్గింది నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి మూత తీస్తే ఎస్ అంత దగ్గరగా మగ్గి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసుకుందాం కొంచెం అటు. ఓకే, ఒక బౌల్ ఇస్తే అన్నీ కనిపిస్తున్నాయి. మిరియాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. పెసరపప్పు ముందే నానబెట్టి పెట్టుకున్నాం. ఆ తర్వాత సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి. అండ్ మొలకలతో మెంతులు కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. మెంతులు మొలకలుతో చేసాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చేదు ఎక్కడ లేకుండా మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, సో పైన కొంచెం అందంగా ఉండడానికి, టేస్ట్ మారడానికి గార్నిష్ చేసుకున్నాం. చూసారు కదా, మొలకెత్తిన మెంతులతో సగ్గుబియ్యం పొంగలి. సో మరి ఇది తిని ఎలా ఉందో తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మొలకెత్తిన మెంతులతో సగ్గుబియ్యం పొంగల్కి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన మెంతులు 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 3 రెమ్మలు, చింతపండు పులుసు 1 టేబుల్ స్పూన్, బెల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కారం రుచికి సరిపడా, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చి శనగపప్పు 1 కప్పు. మొలకెత్తిన మెంతులతో సగ్గుబియ్యం పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, మొలకెత్తిన మెంతులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి ఉప్పు, కారం, సరిపడా బెల్లం, చింతపండు రసం వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు, సగ్గుబియ్యం కూడా వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మొలకెత్తిన మెంతులతో సగ్గుబియ్యం పొంగల్ రెడీ. మొలకెత్తిన మెంతులతో సగ్గుబియ్యం పొంగలి తయారు చేసే విధానం, తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉంది ఈ అద్భుతం అనేది చూడబోతున్నాం. కానివ్వండి ఇంకెందుకు వెయిట్. నేను కానిచ్చే కంటే ముందు ఫస్ట్ నువ్వు కానీ. అదేంటి? నువ్వు చెప్పిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను. నాకు తెలిసి ఇది ఎలాగో సూపర్గా ఉంటుంది అని. సరే, మీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి. ఆహా,
తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంటే ఏంటో తెలుసా? తెలుసు. నెక్స్ట్ స్పూన్ నువ్వు తింటావుగా అదే. నిజంగా మెంతులతో ఇంత అద్భుతాలు సృష్టించవచ్చా అని నాకు కూడా అనిపించింది. టమాటా ఎక్కువ చేదు తెలియట్లేదు, ఎందుకంటే మనం బెల్లంతో కాంపెన్సేట్ చేసాం కాబట్టి. అండ్ మొత్తం నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం చేదు, పులుపు, కొంచెం తీపి, అంటే ఉగాదికి అన్ని కలిపి ఎలాగా మిక్స్ చేస్తారో ఉగాది పచ్చడి లాగా ఉందన్నమాట. బాగుంది చాలా. సాధారణంగా మెంతులు చాలా మంచిది. రకరకాల పదార్థాల్లో మెంతు పౌడర్ కానీ మెంతులు కానీ వాడుతూ ఉంటాం. కానీ మెంతులు డైరెక్ట్గా తినేయాలంటే కొంచెం చేదుగా ఉంటాయి కదా, ఎలా తింటాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే పర్టికులర్గా ఈ వారం మొత్తం మీకు మొలకెత్తిన మెంతులతో రకరకాల డిషెస్ తయారు చేసి చూపిస్తున్నాం అనమాట. సో ప్రతి దాంట్లో చాలా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు పర్టికులర్గా చూసుకుంటే మనం సగ్గుబియ్యం యాడ్ చేసాం, శనగపప్పు యాడ్ చేసాం, అలాగే కొంచెం బెల్లం, పులుపు, చింతపండు, ఇలా రకరకాలు యాడ్ చేయడం వల్ల ప్రతిదీ మనకి చాలా చాలా అవసరమైన పదార్థమే ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా తయారు చేసి సో డైరెక్ట్గా మీ పిల్లలకి కానీ ఇంట్లో ఎవరికైనా మెంతులు మంచివిరా, మొలకెత్తిన మెంతులు తినండి అంటే వాళ్ళకి ఇస్తే అస్సలు అమ్మో చేదుగా ఉంటాయి. ఇంకోటి కూడా, మెంతులు సాధారణంగా చాలా మంది అవాయిడ్ చేస్తారు. అంటే మెంతులు పంట కింద తగలడం వల్ల అదొక చేదన్న ఫీలింగ్ అందరి మైండ్లో ఉండిపోయింది అనమాట. అవును. సో మనం ఇలాంటి చూపించే రెసిపీస్ ద్వారా ఇంకా ప్రజలందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ మార్చుకుని రోజు మెంతులతోనే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారేమో నాకు అనిపిస్తుంది. నిజంగా బాగుంది. మీరు అంటే ప్రతిరోజు రొటీన్ టిఫిన్లు పెట్టి పిల్లల్ని అయ్యో సేమ్ టిఫిన్ అని ఫీలింగ్ లేకుండా ఇలా రకరకాల టిఫిన్లు మేము చూపిస్తూ ఉన్నాం కాబట్టి. సో అండ్ ఈ వీక్ పర్టికులర్గా మొలకెత్తిన మెంతులతో రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసి మీకు చూపిస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా నోట్ చేసి పెట్టుకోండి. వాళ్ళకి తయారు చేసి చూపిస్తే వాళ్ళకి బాగా నచ్చుతాయి. మళ్ళీ ఎప్పుడు ఇంకొకసారి తయారు చేయి మమ్మీ అని మిమ్మల్ని కూడా అడుగుతుంటారు. సో పెద్దవాళ్ళు కూడా పిల్లలకి రకరకాల టిఫిన్లు తయారు చేయాలి, సో వాళ్ళు మొత్తం బాక్స్ మొత్తం తినేసి ఇంటికి రావాలనే ఫీలింగ్తో ఉంటారు. సో అలాంటప్పుడు ఇవి డెఫినెట్గా ఉపయోగపడతాయి. సో చూసారు కదండి ఇవాళ మా ఈ ఎపిసోడ్ని. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.